హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టాక్ అండి. ఫస్ట్ స్టాక్ DCM శ్రీరామ్ అండి. DCM శ్రీరామ్ ఇండియా లిమిటెడ్ అండి. చూసారా, మనకి స్టాక్ వస్తే మీకు అర్థమైపోవాలండి ఏం చెప్పబోతున్నాం అనేది. ఈ స్టాక్ ఇక్కడ నుంచి మనం తీసుకున్నా కానీ, ఒక లైన్ తీసుకున్నా కానీ, బాటమ్ లైన్ అప్ నుంచి చూపిస్తాను స్టాక్ మొత్తం అప్ నుంచి ఛానల్లో. సో నేను ప్రీవియస్ ఆల్రెడీ డ్రా చేశానండి. ఇస్తాను. ఇది చూసినట్టయితే ఇలా గీసుకొచ్చాను మనం అప్మెంట్ ఛానల్. సో నేను ఆల్రెడీ డ్రా చేశాను కాబట్టి ఇది డిలీట్ చేస్తానండి. చూడండి, ఇప్పుడు మనకు ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసిందండి. మనకి రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసింది స్టాక్ అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాక్ అనేది అప్మెంట్ ఛానల్లో వెళ్తూ ఉందండి, ర్యాలీ జరుగుతూ ఉంది. సో ప్రీవియస్ ఉన్న హై ఇప్పుడున్న హై ఈక్వల్ అయిందండి, రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసింది. స్టాక్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళే మూమెంట్ అయితే ఉందండి. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్ నేమ్ DCM శ్రీరామ్, డైలీ ప్రేమ్ అండి, 226 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే సెకండ్ స్టాక్ అండి RVNL అండి, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండి. ఇది కూడా డైలీ ప్రేమ్ తీసుకుంటున్నానండి స్టాక్. ఇది ఒకసారి నేను వీక్లీ మార్క్స్ చూపిస్తాను మీకు స్టాక్. ఇది చూసినట్టయితే మనకి ఒక కన్సల్టేషన్ నడిచిందండి. ప్రీవియస్ కన్సల్టేషన్ నడిచిన తర్వాత బ్రేక్అవుట్ అయిందండి. సో దాని తర్వాత ర్యాలీ అండి. ఇది మళ్ళీ కన్సల్టేషన్ ముందు జరిగిందండి, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ర్యాలీ అండి. మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ జరిగిందండి, మళ్ళీ బ్రేక్అవుట్ అండ్ మళ్ళీ ర్యాలీ అండి. ఇలా ఎప్పుడైనా సరే స్టాక్ కన్సల్టేషన్ చేసుకుంటూ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కన్సల్టేషన్ చేసుకుంటూ మళ్ళీ బ్రేక్అవుట్ వస్తే స్టాక్ చాలా మంచిగా మూవ్ అవుతూ వెళ్తుందండి ఈ ప్రీవియస్ డేస్, నెక్స్ట్ కమింగ్ డేస్లోకి. సో అట్లాగా మనకి ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది ఏంటంటే, బ్రేక్అవుట్ అయింది కదండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ నడుస్తుందండి. ఇదే ఒక కన్సల్టేషన్ మోడ్. నేను తీసుకున్న వీక్లీ ఫ్రేమ్ అండి. ఇప్పుడు డైలీ మారుస్తారండి. ఇది డైలీ అండి. మళ్ళీ మనం బ్యాక్ వచ్చాము డైలీ ఫ్రేమ్కి. ఇది కూడా మనకి ఒక కన్సల్టేషన్ జరిగిందండి. కన్సల్టేషన్ మోడ్ జరిగి ఇప్పుడు ప్రీవియస్ ఉన్న హై బీట్ చేస్తుందండి. సో ఇది ఒక రౌండ్ బోర్డ్ మనకు వచ్చండి. స్టాక్ అనేది మళ్ళీ మనకి ఈ జోన్లో బయటకు వస్తే ఈ ప్రీవియస్ హై ఎంతైతే ఉందో ఆ జోన్లో నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మనకి మంచి మూమెంట్ అయితే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇక్కడ చూసుకున్నా కానీ మనకి ర్యాలీ చాలా స్ట్రాంగ్ అవుతుందండి. ఇలా పైకి వెళ్తూ ఉంది స్టాక్. సో ఇదే మూమెంట్ కంటిన్యూ చేయించండి స్టాక్ అనేది. స్టాక్ నేమ్ RVNL అండి, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, డైలీ ఫ్రేమ్ అండి, 346 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే థర్డ్ స్టాక్ అండి MSTC అండి, MSTC లిమిటెడ్. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఒకసారి ఇది కూడా నేను మీకు వీక్లీ తీసుకెళ్ళి చూపించి మళ్ళీ బ్యాక్ వస్తారండి. చూడండి, ప్రీవియస్ మనం తీసుకున్నట్టయితే ఇది మొత్తం ఒక కన్సల్టేషన్ మోడ్ అండి. ఒక రౌండ్ బోర్డ్ అనుకోవచ్చు, కన్సల్టేషన్ మోడ్ అనుకోవచ్చు, రౌండ్ బోర్డ్ అనుకోవచ్చు. ఎప్పుడైతే అనేది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది చాలా మూమెంట్ వచ్చిందండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, గమనించండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీ అనేది చాలా బాగా జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక రీటెస్టింగ్ అనుకుందాము, కన్సల్టేషన్ అనుకుందాము, అది వాటర్ అవుతుంది, మనం అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇదే అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు తీసుకుందామండి. ఇది ఒక పోల్ అనుకుందామండి, ఇది ఒక పోలు, ఇది ఒక ఫ్లాగ్ అనుకుందామండి, పోలన్ ఫ్లాగ్ అనుకుందామండి. ఈ పోలన్ ఫ్లాగ్ కరెక్ట్గా మనం డ్రా చేసుకుంటే ఇది బ్రేక్అవుట్ అండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది పైకి అయితే ఛాన్స్ అయితే ఉందండి. సో మనం ఇది ఎప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అని చూసుకోవాలంటే కానీ మనం డైలీ రావాలండి. డైలీకి వస్తే మనకి నీట్గా కనబడుతుందండి. చూసినట్టయితే డైలీకి వస్తామండి. ఇప్పుడు డైలీకి వచ్చినట్టయితే ఇది ఒక పోల్ అండి, ఈ పోల్ అయిపోయింది. ఇది ఒక ఫ్లాగ్ అండి.
ఇది ఒక కన్సల్టేషన్ అయిందండి. కన్సల్టేషన్ స్టాక్ బయటకు వచ్చింది. ఇది ఒక ఫ్లాగ్ అండి. ఇప్పుడు మనకి ఎక్కడ ర్యాలీ ఉండొచ్చు అని మనం తెలుసుకోవాలంటే డైలీకి వస్తే తెలుస్తుందండి. ప్రీవియస్ ఉన్న హై ఎంత అండి? ఇది హై అండి, 1160 అండి. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఛాన్స్ అయితే నాకు స్పష్టంగా కనిపిస్తుందండి. ఇది నా వ్యూ మాత్రమేనండి. అందుకని ఇది మనం డైలీలో చూసుకొని డైలీ ఎంట్రీ పాయింట్ తీసుకొని మనకి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చూసుకొని మనం ఎంట్రీ తీసుకుంటామండి. స్టాక్ నేమ్ అండి ఎంఎస్టిసి, డైలీ ఫ్రేమ్ 120 కదండి, 1020 అబోవ్ వాచ్ అండి, 1020 అబోవ్ వాచ్ అండి. ఓకే అండి. మనం చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి మోల్టెక్ అండి. ఇది వీక్లీ తీసుకుంటున్నానండి. వీక్లీ ఫ్రేమ్ అండి. ఎందుకనంటే వీక్లీ తీసుకుంటుంది, ఈ జోన్ చూసారా, ఇది మొత్తం డౌన్ ట్రెండ్ జోన్ అండి. డౌన్ ట్రెండ్ జోన్లో నుంచి మనకి ఒక ఛానల్ అండి, ఈ డౌన్ ట్రెండ్ ఛానల్లో నుంచి స్టాక్ అనేది బయటకు వచ్చిందండి. ఆల్రెడీ ఈ ఛానల్లో నుంచి క్యాండిల్ బయటకు వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనకి ర్యాలీ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి నేను క్యాండిల్ చూసుకుంటానండి. స్టాక్ నేమ్ మోల్టెక్ టెక్నాలజీస్ అండి. వీక్లీ ఫ్రేమ్ అండి. ఇది 247 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి లూమెక్స్ ఇండస్ట్రీస్ అండి. ఇది కూడా చూడండి, ఇది ఒక బాటమ్ తీసుకున్నట్టయితే బాటమ్ నుంచి పై వరకు తీసుకున్నా మనకి అప్మెంట్ చూపిస్తుంది. స్టాక్ అనేది చార్ట్ మొత్తం మనకి అప్మెంట్ జోన్ చూపిస్తుంది. ఈ జోన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇది ఒక మోడ్ జరిగిందండి, కన్స్ట్రక్షన్ మోడ్ జరిగింది. ఒక రౌండ్ బాటమ్ జరిగింది, ఒక కన్స్ట్రక్షన్ జరిగింది. ప్రీవియస్ ఉన్న హై వచ్చేటప్పటికి ఇవాళ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను వీక్లీ ఫ్రేమ్లో. స్టాక్ నేమ్ లూమెక్స్ ఇండస్ట్రీస్, వీక్లీ ఫ్రేమ్ 2800 అబోవ్ వాచ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి ఈస్టర్న్ ఇండస్ట్రీస్ అండి. ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది తీసుకున్నట్టయితే ప్రీవియస్ ఇక్కడ వెళ్ళిందండి హై. సో స్టాక్ అనేది ఫాలో అయిందండి. మళ్ళీ కొంచెం ర్యాలీ జరిగిందండి, కానీ మూమెంట్ లేక మళ్ళీ స్టాక్ పడిపోయిందండి. ఇది మొత్తం మనకు కన్స్ట్రక్షన్ నడిచిందండి. ఈ కన్స్ట్రక్షన్ నడిచిన తర్వాత స్టాక్ అనేది ఒక బిగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే అయ్యిందండి. ఎక్కడండి మనకి సిమెంట్ ట్రయాంగిల్ మనం ఒక లైన్ తీసుకున్నట్టయితే ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసి మళ్ళీ స్టాక్ అనేది మూమెంట్ అయితే ఇవ్వబోతుందండి. సో మనకి ప్రీవియస్ ఉన్న ఇక్కడ ఎక్కడైతే మనకి బులిష్నెస్ ట్రై చేసిందో ఫెయిల్ అయింది, మళ్ళీ మనకి కన్స్ట్రక్షన్ జరిగి మళ్ళీ ఇప్పుడైతే వస్తుందండి. సో మనకి ప్రీవియస్ ఉన్న ఫెయిల్ అయితే ఉందో ఇక్కడ మనకి హిట్ అయింది అనుకోండి. సో స్టాక్ అనేది మళ్ళీ ప్రీవియస్ ఇక్కడికి ఛాన్స్ అయితే ఉందండి, ప్రీవియస్ హైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్స్ వేయట్లేదు, గమనించాలి. స్టాక్ నేమ్ ఈస్టర్న్ ఇండస్ట్రీస్ అండి. వీక్లీ ఫ్రేమ్ 135 అబోవ్ వాచ్ అండి. నెక్స్ట్ స్టాక్ తలబ్రో సాఫ్ట్వేర్ అండి. ఇది మంత్లీ తీసుకుంటున్నానండి, మంత్లీ టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇది చూసినట్టయితే 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్ అండి. ఇది మొత్తం ర్యాలీ జరుగుతూనే ఉందండి. స్టాక్ అప్మెంట్ ఇలా జరుగుతూ వెళ్ళిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాక్ అనేది కొంచెం అలసిపోయిందండి, రెస్ట్ తీసుకుంటుంది. ఈ రెస్టింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఇది జరిగిన కన్స్ట్రక్షన్ జరిగిందండి. రీటెస్టింగ్ అనుకోవచ్చు, ఒక రెస్ట్ తీసుకున్న స్టాక్ అనుకోవచ్చు. చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టాక్ అనేది ర్యాలీకి సిద్ధంగా ఉందండి. ఈ ర్యాలీకి సిద్ధంగా ఉందండి స్టాక్. సో అందుకని ఈ స్టాక్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక రౌండ్ బాటమ్ తీసుకొని మూమెంట్ అయితే ఇవ్వబోతుందండి. స్టాక్ నేమ్ కలప్రోస్ ఆటో అండి. మంత్లీ ఫ్రేమ్లో అవుతుంది. 325 అబోవ్ వాచ్ అండి.
stock is పనామా పెట్రోకెమికల్స్ అండి. ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి బాటమ్ నుంచి ఒక లైన్ తీసుకున్నా మనకి అప్రూవ్మెంట్ జరుగుతుందండి. ఈ జోన్ మొత్తం ఒక కన్స్ట్రక్షన్ నడిచిందండి. ఈ కన్స్ట్రక్షన్లో నుంచి స్టాక్ అనేది బయటకు వస్తే మాత్రం చాలా మూమెంట్ ఉండొచ్చండి. ఎందుకంటే ఇది 1 month క్యాండిల్ అనుకోటి. ఈ జోన్ మొత్తం ఇక్కడే నడిచిందండి. ఈ కన్స్ట్రక్షన్ నడిచింది. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అయితే బయటకు వస్తుందో స్టాక్ అనేది చాలా మంచి ర్యాలీగా ఉండొచ్చండి. స్టాక్ నేమ్ పనామా పెట్రోల్ అండి. పనామా పెట్రోకెమికల్స్ అండి. మంత్లీ ఫ్రేమ్ అండి 356 అబోవ్ వాచ్ అండి. ఈరోజు చెప్పుకోవే లాస్ట్ స్టాక్ అండి ఈ వీడియోకి. అరవింద్ ఫ్యాషన్స్ అండి. ఇది చూసినట్టయితే మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి అరవింద్ ఫ్యాషన్స్. ఇది తీసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్యాండిల్ అండి ఒక పెద్ద బిగ్ మూమెంట్తో వచ్చిన స్టాక్ క్యాండిల్ అండి ఇది. సో దాని తర్వాత రివర్స్ తీసుకుందండి. స్టాక్ అనేది బాగా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఇది మొత్తం కన్స్ట్రక్షన్ నడిచిందండి. కన్స్ట్రక్షన్ నడిచిన తర్వాత కొంచెం మూమెంట్ ఇచ్చి పైకి వచ్చి ఈ జోన్లో నడుస్తుంది మళ్ళీ. ఇది ఒక కన్స్ట్రక్షన్ అండి. ఇది ఒక కన్స్ట్రక్షన్ అండి. ఇది ఒక కన్స్ట్రక్షన్ అండి. ఒక క్యాండిల్ నుంచి 1 month కదండి. ఎప్పుడైతే మనకి ఇక్కడికి వచ్చిందో ఇక్కడ రెసిస్టెన్స్ ఉందండి. ఇది రెసిస్టెన్స్ అనుకుందామండి. ఈ రెసిస్టెన్స్ని హిట్ చేసిందండి. ఇది క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ అండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్టింగ్ చేసిందండి స్టాక్. రీటెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మూమెంట్ అయితే ఇవ్వబోతుందండి. సో అందుకని ఈ స్టాక్ మనం ఒక మేజర్ మనం వాచెస్లో పెట్టుకొని ఎంట్రీ తీసుకునే ఛాన్స్ అయితే దొరికిందండి. స్టాక్ నేమ్ అండి అరవింద్ ఫ్యాషన్స్. మంత్లీ ఫ్రేమ్ అండి 500 అబోవ్ వాచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.